భారత మాతకు వందనం, జాతీయ పతాకకు వందనం. వందనం వందనం, ఇది మా వందనం. గంగా సింధు యమున కృష్ణ పెన్న హుగ్లీ నదుల పరుగులు తిరంగలో మేము తిలకించి దేవుని ఎదిగే పిల్లలం, దేవుని చేతిల దివ్యలం. మన ఇంటిలో వచ్చినందుకు చాలా సంతోషం. వారిని మా స్కూల్ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
లాయర్ విశ్వనాథన్ గారిని నేను ఆహ్వానిస్తున్నా. దయచేసి వారు వేసింది అలాగే వెంకటకృష్ణ గారిని మేము ఆహ్వానించా. వారికి కూడా మా ఆహ్వానాలు అందుకుని వచ్చినందుకు వారికి కూడా వేదిక మీద రావాలని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడు జనగణమన పాడిన తర్వాత ఇరవై 22వ అధ్యాయంలో కొన్ని మాటలు చదవాలని చెప్పి కోరుచున్నామండి. సామెతలు 22వ అధ్యాయం, దానిలో పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటో మనం అక్కడ చూడగలము. పిల్లలు ఎలాగా విద్యాభ్యాసం చేసినప్పుడు, వారు ఎలాగా పైకి ఎదిగినప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు కూడా జ్ఞానంగా ఉంటారు చూస్తున్నారు. 22వ అధ్యాయం మొదటి నుంచి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే ధైర్యం కోరదగినవి. ఐశ్వర్యవంతులు దళితులను కలిసిందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడు. యెహోవాయందు భయభక్తులు కలిగించుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును కనమును జీవమును దాని వలన కలుగు. ముందును ఉరులను మూర్ఖుల మార్గములు ఉన్నవి. ఈ లోకంలో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చావు. ప్రభుత్వాన్ని ఇష్టమే కాదు, మా ప్రభ స్వాతంత్రమును కూడా మాకు దయచేసినందుకు నీకు వెరడేని స్తోత్రాలు. ఈ లోకములో తల్లి పౌరుషత్వం కలిగిన వారమై ఈ రాష్ట్రంలో మేము ఉండగా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నావు. విద్యాభ్యాసంలో తల్లి వారు ఆ త్రోవలో నేర్చుకున్నప్పుడు వృద్ధులైనను దాని నుండి తొలగిపోరని చెప్పి నీ ప్రేమను చూపించావు. లోకములో మానవుడు వంటని ఇక్కడ చేరిన వారందరినీ నీకు ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు పూజనీయులు సభ్యుడు వెంకయ్య గారు, ఏటీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈ పాఠశాల నిర్వాహకులు జార్జ్ గారు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, పాఠశాల విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను కూర్చోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను కూడా రాజకీయ రంగంలో మనల్ని అడుగు పెట్టడం ద్వారా ఇక్కడ కూర్చున్న ఈ సలహాలు ఎంత స్థాయికి నేను ఎనలేదు. మీరు చేయబడుతుందని నడిపించాల్సిన కోరిన విధంగా ఈనాటి బాలురే రేపటి భావి భారత నేతలు అన్న సూక్తిని మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పేరెంట్స్ తరఫున సమయం ఎక్కువ లేదు, దయచేసి 2 నిమిషాలు మాత్రమే తీసుకోండి. మొట్టమొదటగా పిల్లలు ఇక్కడ స్టార్. మరి స్కూలు 19
75వ సంవత్సరంలో ప్రారంభించి ఒక చిన్న పిల్లలు కూడా వాళ్ళ క్రమశిక్షణ ఎక్కడితో మనం ఇక్కడ చూస్తున్నాను. ఇంకా వాళ్ళ చదువు అంటే మరి ఇంకా ఎంతవరకు ఉన్నది. నా కూతురు ఇక్కడ 5th క్లాస్ చదువుతుంది. రాత్రి 8 గంటలప్పుడు అమ్మాయి ఇంత హోంవర్క్ ఉంది, నేను ఎప్పుడు ఇచ్చాను నీకు, అన్న ఇస్తారులే అని ఆమె చదువుకుంది. ఉదయం లేచిన వెంటనే ఆమె పనులు ఆమె చేసుకొని వెంటనే బడికి వచ్చేది బాగా ఆమె తయారయ్యి. మరి ఈ మాదిరిగా మరి విద్యార్థులకు మరి అటువంటి కట్టుదిట్టమైన విద్య ఇక్కడ నేర్పడం చెప్తూ నేను వివరిస్తున్నాను. పిల్లలకు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రధాని ముందు విషయం గురించి మనం ఏదైనా చెప్పదలుచుకున్నామని ఈ స్కూల్ను 12 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. మా పిల్లలు కూడా మొత్తం ఇక్కడ చదివిండు. ఒక ఆదర్శవంతమైన స్కూల్గా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మిగతా స్కూల్ వాళ్ళు కూడా పనిచేయడానికి దీన్ని ఒక ఆదర్శంగా గౌరవనీయులైన శాసనసభ్యులు గారు మాట్లాడక ముందు నేను కూడా కొన్ని మాటలు చెప్పాలని నేను మనవి చేస్తున్నాను. నా నమస్కారాలు రిసీవ్ చేసుకుని ఏం చేసి బాగుండాలని అడిగేటువంటి మహానీయుడు, మంచి మనిషి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సమానంగా అందరినీ గౌరవించే వ్యక్తి అని నాకు ఎప్పటి నుంచో ఆ భావం ఉండేవాడు. ఈ మధ్య మా పాఠశాల గ్రాండ్ విషయం గురించి కొంచెం నిదానంగా పెట్టుకున్నారని మేము అనుకున్నా. కానీ వాళ్ళు ముందుగానే మా పాఠశాలకు వచ్చారు. అందువల్ల మాకు సమయం దొరకలేదు. ఇప్పుడు అలాంటి మహామనిషి మా పాఠశాలకు రావడం నిజంగా చాలా సంతోషం. ఈ